పరదృష్టి, సమస్త దృష్టి. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదన అర్థం. అంటే మీరు చేసిన అది మామూలు కాదు, త్రిశూలంతో కోట చైనా విలవిల్లాడాలి. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఒక మనిషిని అరచేతిలో పెట్టి బలిచ్చినట్టుగా దిష్టి తీసినట్టు తీస్తున్నారు. ఏంటి ఆ సాహసం, ఎలివేషన్? పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. అలాగా లాజిక్ అనిపించిందా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఒక్కటే చెప్తాను సార్, నేను చెప్పు. ఆయన అష్టసిద్ధి సాధించిన వాడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అష్టసిద్ధి సాధకుడు అంటే ఈజ్ ఏ సూపర్ హ్యూమన్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లాజిక్ మ్యాజిక్ అని తీసేస్తే సార్ నానో ఆకారానికి వెళ్ళగలరండి. అరే నీ అబ్బా, విశ్వరూపాన్ని చూపించగలరు. బట్ మనం అంత దూరం వెళ్ళలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఏది చేసినా సరే అతనికి లాజిక్ అనేది అవసరం లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి లాజిక్ అనేది అవసరం లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? లాస్ట్ లో ఏదో సంథింగ్ ఏదో ఒక ఇది ఇచ్చినట్టున్నారు, అఖండ 3 అన్నట్టుగా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదు. ఇది సిరీస్లు ఉంటాయి, 7-8 సిరీస్ల దాకా వెళ్ళదు. అలా మన ఓపిక అండి ఎంత దూరమైన. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అంటే అసలు ఇది అవెంజర్స్ లాగా నేను ఎన్నైనా చేయగలవండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. యాప్ను బట్టి చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఒక అద్భుతమైన ఇది చేసుకుని మళ్ళీ వస్తాం. ప్రధానంగా యూత్ దృష్టిలో పెట్టుకునే చేస్తాం సార్ ఇదంతా. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? వాళ్ళు కూడా చూసినప్పుడు కనెక్ట్ అవ్వాలి. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. అని థియేటర్ లో లేచి ఏర్ల వేసి అట్లాంటి సీన్స్ కి చప్పట్లు కొట్టడం నేను ఫస్ట్ టైం చూడండి. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. అలాగే ఇంటర్వెల్ కి బాలయ్య వస్తాడని తెలిసింది, అఘోరా క్యారెక్టర్ వస్తాడని తెలుసు, కానీ ఎలా వస్తాడనేది వీళ్ళు ఇప్పుడు దాకా పడ్డ ఆ దీని మీద నుంచి ఒక్కసారిగా లెగుస్తుందండి. 7 నెలల్లో సినిమా తీసేసాము. ఇంత పెద్ద సినిమా డిసెంబర్ లో స్టార్ట్ చేసి జూన్ ఎండ్కి అయిపోయిందండి సినిమా. బట్ అనుకోకుండా ఏంటంటే ఆ మధ్యలో ఒక చిన్న మళ్ళీ వేరే సినిమాలు వస్తూ ఉన్నాయి. మన అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే ఎట్లా? పరిశ్రమ అంటే కుటుంబం. ఇది ఇచ్చిన బిల్డప్ చాలు కానీ బాలయ్య గారు కూడా కూర్చొని అమ్మో తమ్ముడికి దారి చేద్దాం మనం తర్వాత వద్దాం, ఏముందా ఫైనల్ గా మీరు మరి నేను చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.